కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభింపజేయడం జరిగింది. స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 21,50,00,000 విలువ చేసే లినాక్ మిషను, దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక 10 కోట్లు, రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి 10 కోట్లు, ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 40 లక్షల నుంచి 2.5 కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ని కానీ సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కర్నూలు జీజీహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది. గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది. పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది. ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలను కూడా చేయడం జరిగింది. అత్యంత క్లిష్టమైన సర్జరీలని, మన ఊహకు కూడా అందని సర్జరీలను కూడా డాక్టర్లు చేశారు. సర్జికల్ ఆంకాలజీలో కానీ, జనరల్ ఆంకాలజీలో కానీ, లేదా వారికి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటున్న అనెస్థీషియా కానీ, ప్యాథాలజీ కానీ, ఇతరత్ర సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను. బాగా విశిష్టమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిని పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే సమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ కర్నూలులో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా, అధునాతనమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించారు.